వీక్షకులందరికీ ముందుగా కార్తీక సోమవారం శుభాకాంక్షలు. ఈరోజు అందరూ ఉపవాసం ఉంటారు. వయసులో ఉన్నవాళ్ళు మంచినీళ్ళు తాగక ఉండొచ్చు, పళ్ళు పాలు తీసుకుని. కానీ పెద్ద వయసు వాళ్ళు, గర్భిణులు అలాంటి వాళ్ళు ఉపవాసం చేయలేరు. వారి కోసం పూరీలు, వెరైటీగా పూరీలు ఈ వీడియో. ఇవి చూస్తున్నారు కదా, చాలా పెద్దవి అనిపిస్తున్నట్టున్నాయి కదా. ఏమీ లేదు, ఒక ఏలంత ఉన్నవి మొక్కజొన్నలు. ఈ మొక్కజొన్నలు ఏలెంత ఉన్నవి? 3 వచ్చినాయి, 5 వచ్చినాయి మొత్తం. ఒక 2 మా కుటుంబ పెద్దలకి, పెద్దవాళ్ళు కదా, ముందు వాళ్ళకి ఇద్దామని, వాళ్ళకి ఆర్గానిక్ కదా అని వాళ్ళకి ఇచ్చాం. ఇంకా మిగిలినవి 3. ఈ 3 బుజ్జి గింజలు ఎవరికి నోట్లోకి తినడానికి సరిపోవు, కడుపు నిండదు. పనమ్మాయికి కూడా మళ్ళీ ఇందులో వాటా పెట్టాలి. ఇంట్లో వాళ్ళకి కాకుండా పనమ్మాయికి వాటా పెట్టాలి. అందుకని మా అక్క కష్టపడి ఆలోచించి పూరీలు చేసిందనమాట. ఈ పూరీలు ఎలా చేసామనేది నేను వివరంగా చెప్తూ ఉంటాను. ఏదైనా మిస్ అయితే వీడియోలో కనిపిస్తున్నవి చూస్తూ ఉండండి. లవంగం, చెక్క, యాలకులు, ధనియాలు, సోంపు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, వీటిని పొడి కొట్టాం. అయితే మేము ఉల్లిపాయ కార్తీక మాసము అని చెప్పి వేయలేదు. మీరు ఈరోజు కాకుండా ఇంకో రోజు తినాలనుకున్నప్పుడు కార్తీక మాసం కాకుండా వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. ఈ మొక్కజొన్న గింజలన్నిటినీ కూడా చక్కగా ఉడకపెట్టుకున్నాం. పచ్చి కొబ్బరి, మొక్కజొన్న గింజలు, కొద్దిగా పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, వీటికి తగినంతగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఇందాకటి పొడి విడిగా పెట్టాము, ఇదేమో పేస్ట్ అనమాట, ఇది విడిగా పెట్టాం. ఇకపోతే కొద్దిగా అల్లం ముక్క తరుగు తీసుకుని నూనెలో వేయించుకున్నాం అనమాట. లోన పూరీలోకి స్టఫ్ కోసం ఇదంతా వేయించుకున్న తర్వాత ఇది కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేయచ్చు, కార్తీక మాసం అని వేయలేదు. ఇది సగం వేగిన తర్వాత మన ధనియాలు, జీలకర్ర, లవంగం చెక్క పొడి ఏదైతే ఉందో అది వేసి, ఆ తర్వాత క్యారెట్ తురుము వేసి వేపామన్నమాట. క్యారెట్ తురుము కొద్దిగా పచ్చిగా ఉంటుంది కాబట్టి వాసన పోయే వరకు కొద్దిగా వేగనిచ్చి 5 నిమిషాలు తర్వాత మనం ఏదైతే మొక్కజొన్న గింజ, కొబ్బరి, పచ్చిమిర్చి ఇది పేస్ట్ ఉందో అది ఇందులో వేసుకుని బాగా కొద్దిగా మగ్గనిచ్చామన్నమాట. ఇది లోన స్టఫ్. గోధుమ పిండి, కొద్దిగా నూనె, ఉప్పు వేసుకుని నీళ్లు కలుపుకుంటూ చక్కగా బాగా గోధుమ పిండి కలుపుకొని ఉండలు చేసుకున్నాము. ఆ ఉండల్లో చిన్న ఉండలు తీసుకుని మధ్యలో కొద్దిగా ఒత్తుకుని, మధ్యలో ఈ కూర ఏదైతే ఉందో దీని స్టఫ్ని దాంట్లో పెట్టుకున్నాం అన్నమాట. పెట్టుకుని జాగ్రత్తగా దీన్ని ఒత్తుకోవాలి పూరీలు. ఎందుకంటే మధ్యలో కూర ఉండటం వల్ల ఏమాత్రమైనా ఎక్కడైనా తేడా వస్తుంది. ఎందుకంటే కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు దించే ముందు వేసామన్నమాట స్టఫ్లోకి. ఆ తర్వాత ఇదిగో ఇలా జాగ్రత్తగా మడత పెట్టుకుంటున్నాము. ఏమాత్రం కన్నం వచ్చినా ఆ స్టఫ్ బయటకు వచ్చిందంటే నూనెలో పేలుతుంది, ఆ భయం ఉంది అన్నమాట. అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి. ఎక్కడ కన్నం వచ్చినా పైపిండి, పోతపిండితో జాగ్రత్తగా ఇచ్చేయాలి. కొద్దిగా నూనె వేసుకుని జాగ్రత్తగా కన్నాలు లేకుండా ఒత్తుకుని దీన్ని నూనెలో 2 పక్కల వేయించుకున్నాం. చూడండి, పూరి ఉడికిన తర్వాత మధ్యలో స్టఫ్ ఎలాగొచ్చిందో ఏంటి అన్నది చూపిస్తుంది అనమాట. అయితే ఇది చాలా టేస్టీగా ఉంది, బాగుంది. పనమ్మాయి కోసమనే చేశాననే టైటిల్ పెట్టమని మా అక్క చెప్పింది. తర్వాత పనమ్మాయి కూడా ఇస్తే చాలా బాగుందమ్మా, రుచిగా చేశారు, మొత్తం బాగుంది, భలే వంటకం చూపించారు అని, ఎలా చేశారని అడిగింది. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి. అంతా బాగానే ఉంది, కానీ ఈ బుజ్జి కంకులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే సందేహం ఉండిపోయి ఉంటుంది. ఇవి మేడ మీద మేము ఒక సంచి గ్రీన్ బ్యాగ్స్ వస్తున్నాయి కదా, అవి తీసుకుని వీటిని మొక్కజొన్నలు పెంచామన్నమాట. ఆ మొక్కజొన్న పంట ఆర్గానిక్ పంట, మందులేం కొట్టలేదు, ఇంట్లో జాగ్రత్తగా పెంచుకున్నాం అన్నమాట. అందుకే కష్టపడి పెంచాం కాబట్టి అందరూ తినాలి అన్న ఉద్దేశంతో పనమ్మాయికి ఒక్కొక్కరు కాల్చుకుని తింటే తక్కువ అయిపోతాయి కదా, పనమ్మాయికి కూడా పెట్టాలి, అందరూ తినాలన్న ఉద్దేశంతో బాగా ఆలోచించి కొత్త వెరైటీ వంటకాన్ని తయారు చేసింది మా సిస్టర్ అన్నమాట.